ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని దక్కించుకున్న భారత ఐటీ రంగం రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతుందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని టెన్షన్ పెడుతోంది. ఈ బిల్లు చట్టంగా మారితే అవుట్సోర్సింగ్ రంగం మొత్తం కుదేలయ్యే అవకాశం ఉందంటున్నారు. అమెరికాపై ఎక్కువగా ఆధారపడవద్దని, ఇతర దేశాల ఐటీ మార్కెట్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు. విదేశీ కార్మికులకు అమెరికాలో ఉద్యోగాలు రాకుండా నిరోధించడానికి కొత్త బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ సర్కార్. విదేశీ కార్మికులపై అమెరికన్ కంపెనీలు ఆధారపడడాన్ని తగ్గించే బిల్లులను తీసుకురావాలని అమెరికా చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బెర్లీ మొరేనో ఈ బిల్లును ప్రతిపాదించాడు. ఈ బిల్లు అమెరికా పార్లమెంట్లో ఆమోదం పొందితే విదేశీ విద్యార్థులు, కార్మికులు అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం పూర్తిగా పునర్నిర్మాణం చేస్తాను, అమెరికాను రిగ్రేడ్ చేస్తానన్నట్టు ట్రంప్ టారిఫ్లు, సుంకాల పేరుతో మూతమోగించిన తర్వాత నేడు ఐటీ ఉద్యోగాలపైన, ముఖ్యంగా అవుట్సోర్స్ విధానం, పాలసీ విధానం పైన కూడా భారత్తో ముఖ్యంగా వాటిపైన ఆంక్షలు విధిస్తాము. ఈ ఐటీ ఏదైతే ఉన్నదో అవుట్సోర్సింగ్ ద్వారా ప్రాజెక్టులను ఇస్తున్నామో వాటన్నిటిపైన భారీగా సుంకాలు పెంచి వాటిపైన ఒత్తిడి తీసుకొచ్చి స్వదేశంలోనే కనుక వారు కార్యకలాపాలు నిర్వహిస్తే సబ్సిడీలు చేస్తామని గతంలో కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈరోజు కూడా భారత్ పైన అనేక రకాలుగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఐటీ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకొచ్చే చర్యగా చూడొచ్చు, కానీ ఇది దీర్ఘకాలం నిలబడడానికి ఆస్కారం ఉండదు. భారత ఐటీ అమెరికా డిమాండ్తోనే దూసుకుపోయింది. ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు వెళ్తున్న ఐటీ సేవల విలువ $225 బిలియన్. కానీ ఇప్పుడు ఆ రెవెన్యూపై అనిశ్చితి ఏర్పడుతుందన్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే అవుట్ సోర్సింగ్ సేవలపై 25% అదనపు పన్ను వేయాలని ప్రతిపాదించారు. ఈ బిల్లు ఇండియన్ ఐటీ రంగానికి పెద్ద దెబ్బ అవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచ దేశాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు కూడా భారత్ వైపు మానవ వనరుల నాణ్యతను అత్యధికంగా గుర్తిస్తున్నారు. మనందరికీ తెలుసు, భారతీయులు అమెరికాలోనే కాదు ప్రపంచ వివిధ దేశాల్లో కూడా వారు అత్యంత కీలకమైన పాత్ర, కీలక వ్యాపార సముదాయాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఆ పరిస్థితి నుంచి భారతదేశంలోని అట్లాంటి మహాసామ్రాజ్యాలను విస్తరించుకునే దిశకి మనం వెళ్ళిన రోజు భారతదేశము ఈ ఐటీ ఉద్యోగాలు కానీ లేకుంటే టారిఫ్ల ప్రభావం నుంచి మనం తప్పించుకోవడం అనుకుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఐటీ ఉద్యోగులు కానీ లేదా మిగతా అందరూ చదువుకునే విద్యార్థులు సైతం కొత్త నైపుణ్యాలకు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ బిల్లు చట్టంగా మారితే ఇండియాలోని బడా ఐటీ కంపెనీలకు షాక్ తప్పదంటున్నారు నిపుణులు. అమెరికాలో పనిచేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా ఖర్చుల భారం మోయాల్సి వస్తుందన్నారు. మన ఐటీ రెవెన్యూలో 60% అమెరికాపైనే ఆధారపడి ఉంది. ఈ బిల్లు వస్తే భారత్కు కాంట్రాక్టులు తగ్గిపోయి కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోతాయన్నారు. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కు కూడా టెన్షన్ పెరిగింది. ఇప్పుడు ట్యాక్స్ వేస్తే ఆయా కంపెనీలు కొత్తగా హైరింగ్ చేయడం కష్టమే. దీంతో భారతీయులకు అవకాశాలు తగ్గిపోతాయి. సేవా ఎగుమతుల్లో ఐటీ రంగానిది 55% ఉంది. ఇందులో పెద్ద భాగం అమెరికాకే వెళ్తోందన్నారు ఎక్స్పర్ట్స్. అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. కొత్త మార్కెట్లైన యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలపై ఫోకస్ చేయాలంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్ కి మంచి డిమాండ్ ఉంది. భారత ఐటీ నిపుణులు వీటిలో అప్డేట్ కావాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా సేవారంగం నుంచే మనకు ఆదాయం వస్తుంది కూడా. ఈ రాష్ట్రం నడిచేది కూడా సేవారంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం, ఐటీ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టార్ నుంచి. కాబట్టి ఈ ఐటీ ప్రభావం ఖచ్చితంగా ఇటు ఐటీ ఉద్యోగులపైన, అదేవిధంగా రాష్ట్ర ఆదాయం పైన కూడా మనకు భారీగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు బెంగళూరు తర్వాత ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన నగరం హైదరాబాద్ డెస్టినేషన్గా అనేక వ్యాపార సంస్థలు, ఎంఎన్సీ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఐటీ రంగ విస్తరణకు కొంత ఇబ్బంది కలగవచ్చు. అదేవిధంగా మనకు ఉద్యోగస్తులకు కూడా ప్రభావం ఉంటుంది. ఉద్యోగస్తుల కాకుండా రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం పైన కూడా మనకు ప్రతికూల ప్రభావం కొంతకాలం చూపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని కొత్త మార్కెట్లలో అడుగుపెట్టి టెక్నాలజీలో అప్డేట్ అయ్యి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్.